ఆఫ్టర్నూన్ 3:00కి రాజమండ్రి టు వైజాగ్ అయితే ట్రైన్ ఉంది. మా హస్బెండ్ నేను 2:00కి స్టార్ట్ అయ్యాం. పిల్లలిద్దరిని అత్తమ్మ దగ్గర వదిలేసి నా జర్నీ అనేది ఒక కాఫీతో స్టార్ట్ అయింది. కాఫీ తాగి నా మైండ్ రిలాక్స్ చేసుకొని మేము జనరల్ టికెట్స్ అయితే తీసుకుంటున్నాము రాజమండ్రి టు వైజాగ్. బికాజ్ ఆఫ్ మాకు బుకింగ్ అయితే దొరకలేదు. నేను ఇంత దూరం వెళ్ళి ఎగ్జామ్ రాయడం ఇదే ఫస్ట్ టైం. ఈ ఎగ్జామ్ రాయడం నాకు టైమింగ్స్ అయితే తెలియలేదు. దట్టు మాకు హాల్ టికెట్ కూడా ఎగ్జామ్కి 2 days ముందే రిలీజ్ చేశారు. దానివల్ల మాకు బుకింగ్ అయితే దొరకలేదు అన్నమాట. జనరల్లో చాలామంది ఉన్నారు, కానీ ఫైనల్గా నాకైతే కొంతసేపటికి ట్రైన్లో ఒక సీట్ అయితే దొరికింది. నా పక్కన ఉన్న అంకుల్ నాకు బిస్కెట్ అయితే ఇచ్చారు, మా హస్బెండ్కి కూడా ఇచ్చారు. సో ఆయన తినేదాకా మేము తినలేదు, కొంచెం సేఫ్టీ కోసం. ఆయన తిన్న తర్వాత మేము తిన్నామన్నమాట. తర్వాత 7:30 ఆ టైంకి మేము వైజాగ్ అయితే రీచ్ అయిపోయాము. తర్వాత ర్యాపిడోలో ఆటో బుక్ చేసుకున్నాము. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు రాజమండ్రిలో ఉంటారు. సో వాళ్ళ రూమ్లో ఉండి మేము ఎగ్జామ్ సెంటర్కి వెళ్దామని డిసైడ్ అయ్యామన్నమాట. ఎందుకంటే మాకు ఈ ఏరియా ఫస్ట్ టైం రావడం. ఇంతకుముందు టూర్స్ అది వచ్చినా కూడా మేము సిటీలో అయితే రాలేదన్నమాట, ఇదే ఫస్ట్ టైం. సో నేను రాజమండ్రిలో ఎప్పుడు కూడా ఆటోకి మీటర్ చూడలేదు. మేబీ ఉన్నాయో లేదో కూడా తెలియదు ఇన్ని సంవత్సరాల్లో. ఇదే ఫస్ట్ టైం నేను మీటర్ చూడడం. వైజాగ్ అంతా నైట్ టైం సిటీ అంతా చాలా కలర్ఫుల్గా ఉంది, లైటింగ్స్తో చాలా బాగుందన్నమాట. సో నైట్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము స్టే అయితే చేస్తామన్నమాట. మార్నింగ్ 6కి అలా లేచి మేము ఫ్రెష్ అప్ అయిపోయి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ మాకు బైక్ ఇచ్చారు. ఆ బైక్ మీద మేము సెంటర్కి అయితే వెళ్ళిపోతున్నాము. నా సెంటర్ వచ్చేసి గాజువాక డీజీ స్కూల్ పడిందన్నమాట నాకు. అక్కడికి వెళ్ళి మేము సెంటర్కి అయితే స్టార్ట్ అయిపోయాము. 8:30 ఆ టైంకి మేము సెంటర్కి వెళ్ళిపోయాము. సెంటర్కి వెళ్ళిపోయిన తర్వాత మేము బయటకు వచ్చాము. 12కి ఎగ్జామ్ అయిపోయింది. 12కి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మేము బయటకు వచ్చిన తర్వాత అక్కడ సండే మార్కెట్ అనుకుంటా గాజువాకలో ఫుల్గా ఫ్రెష్గా ఉన్న కూరగాయలన్నీ ఉన్నాయి. వాళ్ళే పండించారనుకుంటా. సో మనం ఎంత దూరం వెళ్ళినా దేనికోసం వెళ్ళినా కూడా మన హౌస్ నీడ్స్ అనేవి కనపడితే మాత్రం కంపల్సరీ కొనకుండా అయితే రాము కదా. సో నేను కూడా అలానే ఇన్ని కూరగాయలు చూసి ఇంత ఫ్రెష్గా ఉన్నప్పుడు కొనకుండా ఎట్లా ఉంటానో నేను కూడా కొన్ని కూరగాయలు తీసుకున్నాము. తర్వాత ఇంత దూరం ఎలా వచ్చాం కదా అని ఆర్కే బీచ్కి అయితే వెళ్ళామన్నమాట. జస్ట్ వెళ్ళి అలా 10 minutes కొంచెం ఫ్రెష్ అయి తీసుకొని కొంచెం మైండ్ రిలీఫ్ చేసుకుని ఎగ్జామ్ టెన్షన్ అంతా పోగొట్టుకుని లంచ్ చేసేసి మేము రిటర్న్ అయితే మళ్ళీ ట్రైన్కి వెళ్ళిపోయాము. 6 ఆ టైంకి మేము రాజమండ్రి అయితే రీచ్ అయిపోయామన్నమాట. సో ఇది నా ఎగ్జామ్ జర్నీ. సో మీకు నేను ఏ ఎగ్జామ్ రాసాను, నేను ఎలా కోచింగ్ తీసుకున్నానా లేకపోతే ఓన్ సెల్ఫ్గా చదువుకున్నానా, అసలు నా జర్నీ ఏంటి మీకు తెలియాలంటే కామెంట్ చేయండి. ప్లీజ్ నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి, ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching. Keep supporting me.